డైరెక్టర్ వెంకీ అట్లూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరికీ నమస్కారం. యూజువలీ నాకు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడాలంటే చిన్న టెన్షన్ ఉంటుంది, బట్ సక్సెస్ మీట్లో మాట్లాడతాను కొంచెం ధైర్యం తెచ్చుకుంటాను, ఎందుకంటే ధైర్యం వస్తుంది కాబట్టి. ఫస్ట్ ఇందాక మీ యాంకర్ గారు అన్నారు ఏంటి యాక్టర్గా మొదలై దాని తర్వాత మనసు వెళ్ళక కాదండి, ఆడియన్స్కి నచ్చక. నాకు ఈరోజు చాలా హ్యాపీ ఏంటంటే నాగి అండ్ హను సార్ ఏంటి ఫస్ట్ మహానటితో చేశారు, దాని తర్వాత వచ్చేసి సీతారామం కల్కి, అదొక్కటి కాదు. సో బేసిక్గా నేను యాక్టర్గా ఉన్నప్పుడు సమ్ టైమ్ ఇన్ 2008 ఆ టైంలో 8-9లో నన్ను హను గారు వచ్చేసి చంద్రశేఖర్ రేలేటి గారి సినిమా కోసం ఆడిషన్ చేశారు. అప్పుడు వే బ్యాక్ లైక్ 14-15 years బ్యాక్. అండ్ దాని తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అప్పుడు నాగి నన్ను ఆడిషన్ చేశారు. ఈరోజు మేము ముగ్గురం ఇదే స్టేజ్ మీద ఉన్నాం. దుల్కర్ గారితో సినిమా చేసాం, హిట్లు కొట్టాం. సో నిజంగా కదా ఎక్స్పెక్ట్ చేసాం. నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. సో అండ్ తర్వాత ఇప్పుడు ఈ దీపావళి పండుగకి రిలీజ్ అయిన సినిమాల గురించి మాట్లాడుకుంటే 3 సినిమాలు, 3 పెద్ద హిట్లు, సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ టాకులతో మొత్తం లక్కీ భాస్కర్ కావచ్చు, కావచ్చు, అమరన్ కావచ్చు, అక్రాస్ ఆల్ స్టేట్స్ బాగా ఆడుతున్నాయి. ఎవరో ఫస్ట్ డే వచ్చేసి చిన్న మాట అన్నారు, ఏంటి ఇలాగ డబ్బులు డివైడ్ అవుతాయి, షేర్స్ డివైడ్ అవుతాయి, ఏంటి ఒక ఫ్యామిలీ వచ్చేసి ఒక సినిమాని చూస్తాను. అదంతే అబద్ధం అండి. ఎందుకంటే ఒక మంచి సినిమా వచ్చినప్పుడు దే విల్ మేక్ స్పేస్ ఫర్ దట్ పర్టికులర్ మూవీ. 3 మంచి సినిమాలు వస్తే 3 మంచి సినిమాలు చూస్తారు. ఎందుకంటే సినిమా ఇస్ ద హ్యాపీయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్తారు, ఆ రోజు తింటారు, అయిపోద్ది. లేకపోతే ఎగ్జిబిషన్కి వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, అయిపోద్ది. బట్ ఒక సినిమా మాత్రం, ఒక మంచి సినిమా చూసిన ఒక ఫీలింగ్ మాత్రం అంత లైఫ్ లాంగ్ ఉంటుంది. సో హ్యాపీయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్కి జనాలు ఎప్పుడన్నా డబ్బులు పెడతారు. అందుకే ఈరోజు 3 బాగా ఆడుతున్నాయి. సో నౌ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై స్టార్ కాస్ట్. ఫస్ట్ వచ్చి సార్ డీక్యూ సార్, నేను మీకు ముందే చెప్పాను, ఏబిసిడి సినిమాను చూసి నేను దగ్గర నుంచి ఐ వాంటెడ్ టు వర్క్ విత్ యూ. ఫైనల్గా ఇలాగా. బట్ అప్రోచబిలిటీ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది అనుకున్నాను, కానీ థ్యాంక్స్ టు స్వప్నక్క, థ్యాంక్స్ టు సనీ అను, మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఈజీగా అయింది. అలాగే కథ వినంగానే వచ్చేసి కొంచెం టైం తీసుకుని చెప్తాను ఇలాంటివన్నీ కాకుండా వెంటనే ఒప్పేసుకున్నారు. ఒక హీరో ఒక కథ ఒప్పుకుంటే వచ్చే కాన్ఫిడెన్స్ వేరే లెవెల్. ఇంకా అక్కడ నుంచి ఏది ఆగదు, అంత స్పీడ్గా అయిపోయింది. ఐ థింక్ May-June కథ చెప్పాను, ఆగస్ట్లో వచ్చేసి ఇంకో వారంలో షూటింగ్ పెట్టుకుందాం అనుకున్నారు. అలాగే 2 వారాల్లో షూటింగ్కి వెళ్ళిపోయాం. అసలు ఇది ఎలా మౌంట్ అయిందో, ఎలా జరిగిందో కూడా నిజంగా మాకు తెలీదు. అండ్ మీనాక్షి గుంటూరు కారం చేస్తున్నప్పుడు నాకు వంశీ గారు ఇంకా త్రివిక్రమ్ సార్ వచ్చేసి సజెస్ట్ చేయడం జరిగింది. అలాగే తను వచ్చేసి ఆడిషన్ చేసింది మరుక్షణం తను వచ్చేసి నా కంటికి తను సుమతి లాగానే కనబడింది. కానీ తర్వాత సెట్కి వచ్చిన తర్వాత నేను నమ్మటం కాదు, తను నమ్మాలి బాగా చేయాలంటే. తను నమ్మింది. ఈరోజు సుమతికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో, ఒక పేపర్ మీద పెన్తో మనం రాసిన ఒక క్యారెక్టర్ ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో అలా నిజంగా యూ డిడ్ అ ఫంటాస్టిక్ జాబ్. అండ్ ఓకే శ్రీనాథ్, అప్పటికే హీరోగా చేస్తున్నావు, హిందీ సినిమా చేసావు. నిజంగా ఇది నీకెంత ఏంటి ఉపయోగపడిందో నాకు తెలియదు. నాకు మాత్రం చాలా హ్యాపీ, నాకు మాత్రం కరెక్ట్గా ఉపయోగపడింది. ఎందుకంటే ఒక ఏంటి హర్ష మెహ్రా అనే ఒక క్యారెక్టర్కి మ్యాన్ ఫ్రైడే పక్కన ఉండే ఒక రైట్ హ్యాండ్ ఎలా ఉండాలి, అతనికి ఉండే ఒక పొగరు, ఒక కాన్ఫిడెన్స్ ఎలా ఉండాలో నువ్వు చూపించావు. నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ దానికి. అయ్యో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ డ్రీమ్. అండ్ కసిరెడ్డి థ్యాంక్ యూ. నాకు ఒక మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ కావాలి, అలాగని చెప్పేసి కొంచెం ఒక ఫ్రెష్నెస్ కావాలి, బిలీవబిలిటీ కావాలి. తనలో వచ్చేసి ఒక చిన్న కుంటితనం ఉండాలి. అట్ ద సేమ్ టైం తను బాధపడితే మనం బాధపడాలనుకున్నాను. సరిగ్గా నీ మొహం అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ. నిజంగా ఎవ్రీ సీన్ నువ్వు ఇంకా డీక్యూ గారు కలిపి చేసిన ప్రతి సీన్ వచ్చేసి జనాలు ఈరోజు ఎందుకు అంత కనెక్ట్ అవుతున్నారంటే మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని నమ్మేశారు. 10th వరకు కలిసి చదివారంటే కలిసి చదివారు, నువ్వు ఫెయిల్ అంటే నువ్వు ఫెయిల్, ఆయన పాస్ అయ్యాడు క్యాషియర్, అంతే. అండ్ ఇంకా మహేష్,
ఈ సినిమాలో నీకు వచ్చేసి సరిగ్గా ఒక్కరోజు క్యారెక్టర్ చేసావు, కానీ ఒక్కరోజుకి మాత్రం ఎంత ఇంపాక్ట్ కలిగిందో నాకు తెలుసు. నిజంగా థ్యాంక్ యూ. నాకు డీక్యూ గారు ప్రీవియస్ ఫిల్మ్స్లో ఉన్నట్టు నేను నిజంగా అంతగా ఆలోచించి పెట్టలేదు, ప్రామిస్గా చెప్తున్నాను. లెక్కలేసుకుని చేయలేదు కానీ సరే నెక్స్ట్ అది డీక్యూ గారితో అగ్రిమెంట్ చేసేసుకో నెక్స్ట్ టైం నుంచి. అండ్ శశి గారు, నేను మీతో నేను ఆల్మోస్ట్ జనతా గ్యారేజ్లో చూసిన దగ్గర నుంచి నేను పని చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బట్ నాకు వచ్చేసి అనిపించింది, అరే కొంచెం మంచి క్యారెక్టర్ ఇవ్వాలని. అలాగే ఈ సినిమాలో మీరు చేయటం నిజంగా నాకు నచ్చింది. ఎందుకంటే చాలా కరెక్ట్గా ఒక హీరోయిన్ బ్రదర్ కింద కరెక్ట్గా అలాగా సెట్ అయిపోయారు మీరు. అండ్ సార్ శివనారాయణ గారు, మీరు నాకు అమృతం, మళ్ళీ అందరూ అలాగా నేను అమృతం అని అనకండి, కానీ అప్పుడు వచ్చేసి అప్పుడన్నా కొంచెం మీకు కొంచెం లైట్గా పొట్టు ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు, మరీ ఫిట్గా అయిపోయారు. కానీ సార్ సీరియస్లీ ఒక బ్యాంక్లో ఒక ఎంప్లాయీ కింద మీరు ఎంత బాగా చేశారంటే ఒదిగిపోయారు సార్ అక్కడ అసలు. అలాగే గాయత్రి భార్గవ్ గారు, వెళ్ళిపోయింది ఆవిడ. గాయత్రి భార్గవ్ గారు కూడా చాలా బాగా చేశారు. నిజంగా చూడంగానే ఒక బ్యాంక్ అంటే ఒక కుటుంబం అంటాం కదా సార్, మీరు వచ్చేసి ఒక ఫాదర్ ఫిగర్ లాగా, లేకపోతే గాయత్రి గారు వచ్చేసి ఒక సిస్టర్ క్యారెక్టర్ లాగా అలా చేశారు. అండ్ మాణిక్ గారు, పెద్ద పర్ఫార్మెన్స్ ఇది. సీరియస్లీ మీతో నాకు అరవింద్ సమేత దగ్గర నుంచి చేయాలనిపిస్తుంది అనిపించేది. బట్ మీకు అంత మీరు అన్నారు కదా ఆకుందా అని అడుగుతారని, దానికన్నా కొంచెం బెటర్ క్యారెక్టర్ ఇచ్చేలాగా ఉంటే నేను మీతో పని చేయాలనుకున్నాను. ఈరోజు అలా కుదిరింది. థ్యాంక్ యూ. అండ్ ఇంకా టీను ఆనంద్ గారు, మన సచిన్ కేడేకర్ గారు, అందరూ చాలా బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్. అండ్ నాకు ఇక్కడ స్పెషల్ మెన్షన్ ఏంటంటే మా సాయి కుమార్ సార్. మా నాన్నగారు ఆయన ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి సార్ సినిమా అప్పుడు నేను ఆయనకి అప్రోచ్ అయినప్పుడు కూడా ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సార్ వెళ్ళిపోయారు. సో నాకు ఆయనకి వచ్చిన బేసిక్గా సినిమాల్లో చిన్న చిన్న సెంటిమెంట్స్ ఉంటాయి అంటారు కదా, అది కొన్నిసార్లు తెలియకుండా ఫామ్ అవుతాయి. సరిగ్గా సార్ సినిమాలో కూడా ఇంటర్వెల్ ఆయన వెనక్కి తిరుగుతారు, హీరో మీద షార్ట్ ఎండ్ అవుతుంది. దీంట్లో కూడా సరిగ్గా వెనక్కి తిరుగుతారు, హీరో మీద సార్ మీద షార్ట్ ఎండ్ అవుతుంది. కుదిరింది అలా. అగైన్ మీకు ఇందాక చెప్పాను కదా, ఏదో అలా కుదిరింది. సో నిజంగా ఆయన అసోసియేషన్ వచ్చేసి నాకు నిజంగా చాలా చాలా హ్యాపీ. అలాగే చాలామంది అదర్ ఆర్టిస్ట్, రఘుబాబు గారు వచ్చేసి ఆయన చిన్న క్యారెక్టర్ బట్ ఎంత ఇంపాక్ట్ఫుల్ కామికల్ రిలీఫ్ అంటే నేను శ్రీరాముల్లో చూస్తుంటే అందరూ నవ్వి ఆయన ఎంట్రీకే నవ్వుతున్నారు. సో అదొకటి. దాని తర్వాత శ్రీకాంత్ రెడ్డి వచ్చేసి ఒక ఫంటాస్టిక్ క్యారెక్టర్ చేశాడు. దాని తర్వాత మాన్సా చౌదరి, షీ డిడ్ అ స్మాల్ కేమియో, చాలా బాగా చేసింది. అండ్ నౌ లెట్ మీ టాక్ అబౌట్ మై టెక్నీషియన్స్. ఈరోజు ఇక్కడ మీరు కూడా చిట్టి పెట్టారు, మర్చిపోకూడదండి. పెద్ద పేపర్. సో బేసిక్గా ఫస్ట్ ఇక్కడ ఈరోజు లేని వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అంటే ఇక్కడ ప్రోగ్రాంలో లేనండి. బాంగ్లన్ ఈరోజు అందరూ ఇంత బాగా మాట్లాడుకుంటున్నారు, సెటిల్ గురించి మాట్లాడుతున్నారు, సెటిల్ ఇంత న్యాచురల్గా ఉన్నాయని మాట్లాడుకుంటున్నారంటే నా ప్రొడక్షన్ డిజైనర్ బాంగ్లన్. అతనికి నేను ఎంత థ్యాంక్ యూ చెప్పినా సార్, ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువే అవుతుంది. ఆ రోజు లాస్ట్ డే ఆఫ్ షూట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వరకు తను ఎప్పుడు బిజీగా ఉన్నాడు, అర్థం చేసుకోవచ్చు. ఒక సక్సెస్ మీట్ కూడా రాలేనంత బిజీ అంటే తను ఎంత టాలెంటెడ్ టెక్నీషియన్లో. అలాగే నిమిష్ గారు వచ్చేసి యాక్చువల్గా డీక్యూ సార్ సినిమాలోనే బిజీగా ఉన్నారు అక్కడ. ఆయన ఒప్పుకోరేమో, ఎందుకంటే ఆయన అక్కడ సినిమా జరుగుతుంది కేరళలో. అండ్ నిమిష్ని బాంగ్లన్ని నాకు పరిచయం చేసినందుకు నిజంగా దుల్కర్ గారికి నేను చాలా చాలా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈరోజు ఈరోజు అందరూ అంటున్నారు ఇంత మంచి రివ్యూస్ వస్తున్నాయి, ఇంత మంచి పేరు వస్తుంది. దానికి కారణం వచ్చేసి నిజంగా టీం. ఒక సినిమా అంటే ఒక మనిషి కాదు, ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. అలాగే నిమిష్ కావచ్చు, బాంగ్లన్ కావచ్చు, మా తల జీవి కావచ్చు, నా ఫ్రెండ్, నా 5 ఫిల్మ్ ఎడిటర్ నవీన్ నూలి కావచ్చు, వీళ్ళందరం కలిసి పనిచేయటం వల్లే ఈరోజు వచ్చేసి ఈ అప్రిసియేషన్. వెరీ రేర్ ఆడియన్స్, సినిమా తీసిన వాళ్ళు, సినిమా చూసిన వాళ్ళు,
సినిమాని రివ్యూ చేసేవాళ్ళు అందరూ ఒకే పేజ్లో ఉండటం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈరోజు జరిగిందంటే దానికి కేవలం కారణం మా టీం. ఒక రూపాయి ఏంటి మనీ సేవ్డ్ ఇస్ మనీ ఎర్న్డ్ అని చెప్పేసి చాలామంది ప్రొడ్యూసర్స్ నమ్మే కాలంలో ఈ సినిమాకి ఇంత బడ్జెట్ అవుతుంది కాదు, ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అన్నప్పుడు ఎంత అవుతుంది అనేది నాకు ఇంక చెప్పకండి, పెట్టండి అని చెప్పేసి మా నాగవంశీ గారు ఇంకా రూపాయి గురించి కాదు, పేరు గురించి ఆలోచించి పెట్టారు ఈ సినిమాకి. అలాగే ఈరోజు అందుకే పేరుతో పాటు డబ్బు కూడా పే ఆఫ్ చేస్తుంది. ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్. అసలు మలయాళంలో రిలీజ్ అయితే కేరళలో వచ్చేసి ఇది ఒక సొంత సినిమా కింద ఆదరించారు. తమిళ్లో రిలీజ్ అయితే అక్కడ వచ్చేసి ఇది ఒక స్ట్రైట్ తమిళ సినిమా కింద ఆదరిస్తున్నారు. కన్నడలో రిలీజ్ అయితే అక్కడ కూడా ఒక స్ట్రైట్ సినిమా కింద ఆదరిస్తున్నారు. నెక్స్ట్ వీక్ వచ్చేసి హిందీలో కూడా రిలీజ్ అవుతుంది, చూస్తూ ఉండండి. ఎస్. సో అండ్ ప్లీజ్ తిన్ టెక్నీషియన్ కదా నా ఫ్రెండ్. ఎందుకంటే ఈ సినిమాకి మూడు ట్యూన్లే, కానీ నాకు ఇంకోటి అంటే ఆల్మోస్ట్ 10 ట్యూన్లు తీసుకున్నా, ఫుల్ సాంగ్స్ తీసుకున్నా. ఆర్ఆర్ విషయం వస్తే నేను మాట్లాడలేదు. ఈరోజు వచ్చేసి ఒక అతను అన్నాడు, ఎవరో నాటుసారా తాగి కొట్టినట్టున్నాడు, అద్భుతం కొట్టాడని చెప్పేసి అంటున్నారు. అది నెగిటివ్ కాదు, అంటే వాళ్ళ ఒక ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. సో ఈరోజు జీవికి ఈ ఒక్క సినిమానే కాదు, 2 బ్లాక్ బస్టర్లు, ఒక పండక్కి 2 బ్లాక్ బస్టర్లు కొడతాం అనేది ఒక టెక్నీషియన్ వెరీ వెరీ అరుదు. ఈరోజు మా జీవి సాధించాడు, కంగ్రాట్స్ తలా. అండ్ నవీన్ నూలి మా ఎడిటర్ గురించి చెప్పాలంటే తనకి కొంచెం సిగ్గో సెంటిమెంటో, ఎప్పుడు ప్రీ రిలీజ్కి సక్సెస్ మీట్కి రాడు. రాత్రి కూడా పిలిచాను, నేను రాను అని. సరే. సో ఫిల్మ్స్ ఆర్ మేడ్ ఆన్ ఎడిట్ టేబుల్స్ అంటాం. సో ఎడిట్ టేబుల్ దగ్గరకు వచ్చిన సినిమా ఒక 3.5 గంటలు ఎంతో తీసుకుని వస్తే ఒక ఈజీగా ఒక 45 మినిట్స్ తీసేయటానికి నాకు నవీన్కి ఎప్పుడు గొడవ ఉండదు. ఆ లాస్ట్ 20 మినిట్స్ ఉంటుంది, యుద్ధాలు జరుగుతాయి, గొడవ పడతాం, తిట్టుకుంటాం, లేచి చైర్లు తోసుకుని వెళ్ళిపోతాం. కానీ ఎండ్ ఆఫ్ ది డే సినిమా కోసం ఏదన్నా చేస్తాం. అందుకే మేము ఈరోజు 5 సినిమాలు చేసినా కలిసే ఉన్నాం, ఫ్రెండ్స్ కింద ఉన్నాం. తను ఈరోజు అందరూ ఇంత పేసీ కట్, ఇంత ఫాస్ట్ కట్ అంటున్నారంటే దానికి కారణం వచ్చేసి మా నవీన్ కూడా ఒక కారణం. తను ఓకే ఈరోజు ఎప్పుడు బయటకు రాడు కాబట్టి నేనే తన గురించి చెప్పాలి. అండ్ ఇంకా కాస్ట్యూమ్స్ విషయంకి వస్తే మనం ఆ కాలంలో చేస్తున్నాం కాబట్టి ఆ కాలంలో బట్టలు ఎలా ఉంటాయి అనేది రీసెర్చ్ చేసి అన్నీ చేసినందుకు నిజంగా అర్చన అండ్ సంధ్య చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ ఆథెంటిసిటీ అనేది ఈరోజు కనబడుతుందంటే దానికి కారణం ఇద్దరే. అండ్ ఇంకా జై అండ్ కొరియోగ్రాఫర్స్ రఘు మాస్టర్ వచ్చేసి ఈ సినిమాకి వచ్చేసి అద్భుతమైన సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేశారు. అలాగే చిన్న స్టంట్ అయినా సరే రియల్ సతీష్ వచ్చేసి చాలా బాగా చేశారు. అండ్ లిరిసిస్టులు రామ్జోయ్ గారి శాస్త్రి గారు, ఇంకా శ్రీమణి గారితో నేను ఫస్ట్ సినిమా గురించి చేస్తున్నాను. రామ్జోయ్ గారి శాస్త్రి గారు నేను సినిమా ఇండస్ట్రీ రాకముందు నుంచి పరిచయం. ఇద్దరూ నాకు ఈ సినిమాకి వచ్చేసి అద్భుతమైన లిరిక్స్ రాశారు. చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అలాగే సర్వధామం బెనర్జీ గారు మన చిన్నప్పుడు సిరివెన్నెల సినిమాలో చూసిన ఓ క్యారెక్టర్, ఈరోజు ఆ క్యారెక్టర్ చివర్లో ఆయనకు పడిన విజిల్స్ నాకు తెలిసి ఎప్పుడో అంటే మాస్ విజిల్స్ పడినాయి. అది నిజంగా చాలా చాలా గ్రేట్. అలాగే ఎవరి గురించి అన్న నేను మాట్లాడుతూ మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ ఐ హ్యావ్ బిగ్ లిస్ట్ ఆఫ్ థ్యాంక్ యూస్ టు టెల్. ప్లీజ్ స్పేర్ విత్ మీ. ఫస్ట్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్. బేసిక్గా నాకు సెట్ మీద వచ్చేసి నేను కొంచెం మూర్ఖుడిలా ప్రవర్తిస్తూ ఉంటాను, కొంచెం తిడతా ఉంటాను, దయచేసి సారీ ఫర్ దాట్. అండ్ ముఖ్యంగా నేను ఫస్ట్ టు స్టార్ట్ ఆఫ్ విత్ బై సీనియారిటీ మా కో డైరెక్టర్ గారు శ్రీవాత్సవ్ గారు అండ్ అంజీ నా సెకండ్ మ్యాన్ ఇన్ కమాండ్. తను నా పక్కన ఉన్నాడన్న ఇదే ధైర్యంతోనే నేను వచ్చేసి చాలా కొన్నిసార్లు ఇగ్నోర్ చేస్తూ ఉంటాను. అండ్ రామారావు, వర్మ నువ్వు వచ్చేసి మామూలుగా సెట్లో ఎప్పుడు నవ్విస్తూ అందరినీ ఇచ్చేస్తూ ఉంటావు. యూ కీప్ ద సెట్ వెరీ లైట్. థ్యాంక్ యూ వర్మ. అండ్ రమేష్, నవీన్, సాయి చరణ్, బంటి, రిషి ఈజ్ నాట్ హియర్, తను ఐ థింక్ షీఈస్ ట్రావెలింగ్. ఎస్కే, అరుణ్ కుమార్, శివశంకర్ అండ్ రాహుల్,
థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ డ్రీమ్ ఆఫ్ మైండ్. అండ్ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ బాలా సర్వన్, అనుష, విష్ణు అండ్ లోహిత్ హ్యాస్ గివెన్ అస్ లోహిత్ మనకి ఇప్పుడు ఈ ట్రైలర్స్కి ఇంత మంచి పేరు వచ్చిందంటే దాంట్లో తన పాత్ర కూడా ఉంది. చాలా చాలా థ్యాంక్ యూ లోహిత్. అండ్ ఆన్లైన్ ఎడిటర్ అతిక్ నేను నాకన్నా ముందు అందరికన్నా ఫస్ట్ నువ్వు చెప్పావు. అంటే ఐ థింక్ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పిన మొదటి వ్యక్తుల్లో అంటే సెట్ మీద నువ్వే ఫస్ట్ ఈ కథ విని బ్లాక్ బస్టర్ అని చెప్పింది మా జీవి. ఎందుకంటే ఈ సినిమా ఎలా ఉంటుంది, ఇది క్లాసా మాసా అంటే మాస్ తల్లా బ్లాక్ బస్టర్ విడింగ్ అన్నాడు. సో నిజంగా థ్యాంక్ యూ అతిక్. మనం ఇలాగే ట్రావెల్ అవుతామని ఆశిస్తున్నాను. అంటే నువ్వు ఇంకా ఎదగాలి, బట్ నీతో ట్రావెల్ ఉండాలి. అండ్ డిఓపి సార్ అసిస్టెంట్స్ అన్సన్, హెమిల్, అభిజిత్, హరిబాబు, సుమంత్, ప్రవీణ్, ఇంకో ప్రవీణ్, దుర్గా, సుభాష్, శాంజోన్, వీళ్ళందరూ వచ్చేసి నిజంగా డిఓపి గారికి చాలా చాలా ఏమంటారు ఒక సహాయపడ్డారు. ఇంత మంచి లైటింగ్ కావచ్చు, ఇంత మంచి ఇమేజరీ రావడానికి. అండ్ కొరియోగ్రఫీ వచ్చేసి రఘు మాస్టర్ అండ్ భాను మాస్టర్. లిరిసిస్ ఇందాక చెప్పినట్టే రామ్ జోగేష్ శాస్త్రి గారు, శ్రీమణి గారు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ వచ్చేసి సుబేందర్, అంటే బాంగ్లన్ గారికి ఏంటి సెకండ్ మ్యాన్ ఇన్ కమాండ్ సుబేదర్. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ వచ్చి బుజ్జి, చంటి, విష్ణు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గారు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ వచ్చేసి వేణుగోపాల్ అండ్ ఆర్కే. పోస్ట్ ప్రొడక్షన్స్ చూసుకునే దాంట్లో ఆర్కే గారు వచ్చేసి దిట్ట అండ్ చాలా బాగా చేశారు. అండ్ ప్రొడక్షన్ మేనేజర్స్ వచ్చేసి కిరణ్, షరీఫ్, అశోక్, రాంబాబు, రాహుల్ ఈజ్ ఫ్రమ్ రాహుల్ వచ్చేసి బాంబేలో మేము షూటింగ్ చేసినప్పుడు అక్కడ లైన్ ప్రొడ్యూసర్ కింద ఉన్నాడు, థ్యాంక్ యూ. అండ్ బాబీ ఆఫ్ కాకినాడ. అండ్ క్యాషియర్స్ కిట్టు అండ్ కొండల్ రెడ్డి గారు. అకౌంటెంట్స్ దుర్గారావు గారు, రూపపతి గారు, మహేష్, రవిసుందర్, వినీలా, థ్యాంక్ యూ అండి. విజువల్ ఎఫెక్ట్స్ వచ్చేసి డెక్కన్ డ్రీమ్స్. ముందుగా నేను ఏంటి డెక్కన్ డ్రీమ్స్ అనగానే నాకు ఇంకెవరూ తెలియదు, అక్కడ ఫస్ట్ వాసు గారు ఆయనే మొత్తం కోఆర్డినేట్ చేశారు. చాలా థ్యాంక్స్ సార్. అండ్ మదన్ మోహన్ గారు అండ్ సూర్య ఖమ్మంపాటి. అండ్ కలరిస్ట్ శ్రీక్ వారియర్. నిజంగా ఈ సినిమాకి ఇంత మంచి కలర్ అంటే ఒక చూడంగానే ఒక మంచి హ్యాపీ ఫీల్ ఉంటుంది కంటికి. దానికి కారణం వచ్చేసి శ్రీక్ వారియర్ పోయిటిక్ స్టూడియోస్. అండ్ పిఆర్ఓ లక్ష్మీ వేణుగోపాల్ సార్, వేణుగోపాల్ గారు చాలా థ్యాంక్ యూ సార్. దీన్ని మీరు బాగా నిలబెట్టారు, బాగా స్టేజ్ చేశారు. అండ్ నా ఫ్రెండ్ వంశీ కాక. అండ్ డిజిటల్ మీడియా సందీప్ కుల్కర్ని. దీని ఈరోజు డిజిటల్ మీడియాలో ఇంత మంచి పబ్లిసిటీ జరుగుతుందంటే దానికి కారణం తానే. స్టిల్స్ ప్రేమ్, హీస్ మై లక్కీ చామ్. అండ్ అగైన్ పబ్లిసిటీ డిజైన్స్ వచ్చేసి కబిలన్, హీస్ ద మోస్ట్ టాలెంటెడ్ పబ్లిసిటీ డిజైనర్. అండ్ డాల్మీ అట్మాస్ వచ్చేసి ఉదయ్ కుమార్ గారు ఈరోజు రావాల్సింది, ఆయన వచ్చేసి ఇంకా వేరే సినిమాలు ఉండటం వల్ల రాలేదు. అసిస్టెంట్స్ వచ్చి శరవణన్, నరేష్, రంజిత్ అండ్ కీర్తి. సౌండ్ ఎఫెక్ట్స్ వచ్చేసి రఘు ఈరోజు రాలేదు, బట్ నాకు ఫస్ట్ సినిమా నుంచి తనే చేస్తున్నాడు. చాలా థ్యాంక్స్ రఘు, నీ ఎస్ఎఫ్ఎక్స్ వల్ల ఈరోజు వచ్చేసి సినిమా ఇంకా లైవ్లీగా తయారైంది. అండ్ డబ్బింగ్ స్టూడియో పప్పు వచ్చాడు. పప్పు హీజ్ ఆల్సో వెరీ బిజీ పర్సన్, రాలేదు పప్పు. అండ్ సురేష్. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్స్ అర్చన అండ్ సంధ్య స్ట్రీమ్ వచ్చేసి అనుష, భావన, రష్మిత అండ్ మౌనిక. కాస్ట్యూమ్ చీఫ్ నాగు, థ్యాంక్స్ నాగు గారు, చాలా బాగా ఏంటి టైంకి అన్నీ స్టార్ట్ అయ్యేలా చేశారు. అండ్ మేకప్ చీఫ్ నాగు తడాల. సో తను వచ్చేసి నాకు అగైన్ తను కూడా నా ఫస్ట్ సినిమా నుంచి ఉన్నాడు. అండ్ నాగు యేసు రాలేదా, ఓకే థ్యాంక్ యూ అగైన్. అండ్ హీరో గారి టీమ్ జోమ్, మై డియర్ ఫ్రెండ్, థ్యాంక్స్ అలాట్. అండ్ బిజు, నెల్సన్, రతీష్, అరుణ్, దేవదత్, రోహిత్, అలిస్టన్ ఫర్ హెయిర్ స్టైల్. అండ్ అకీఫా కాస్ట్యూమ్స్, షిఫాలి అండ్ కాస్ట్యూమ్స్. అండ్ హీరోయిన్ గారి టీమ్ అమర్, సాయ్, వంశీ, చిన్ని, చందు, థ్యాంక్స్ అలాట్. అండ్ ప్రొడక్షన్ చీఫ్ సాగర్. అందరి పేర్లు రాశారు, ఉమా గారి పేరు రాయటం మర్చిపోయారు. ఎడా స్టార్టింగ్లో ఉందా? సారీ ఓకే. సో ఉమా గారు వచ్చేసి ఈ సినిమాకి నిజంగా చాలా సహాయపడ్డారు. ఎస్,
ఇక్కడ ఉంది నేను నాదే మిస్టేక్ ఓకే. అండ్ నా ఫ్రెండ్ అగైన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ యలమంచిలి గోపాలకృష్ణ, నాని అంటాను, బట్ ఈ సినిమాతో ఏంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కింద మారాడు. ఎప్పుడు మొహం చూపించాడు కానీ ఎక్కడ దాక్కుంటూ ఉంటాడు. సో యా, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ లైన్ ప్రొడ్యూసర్ గారు మంచి ఉమా మహేశ్వరరావు గారు, థ్యాంక్ యూ. అండ్ శేషాద్రి గారు ప్రొడక్షన్ కంట్రోలర్, థ్యాంక్స్ అలాట్ సార్. అండ్ అందరినీ కవర్ చేస్తున్నాను అనుకుంటున్నాను. అండ్ మీడియా, నేను ఇందాక మళ్ళీ చెప్తున్నాను, మూడు డిపార్ట్మెంట్స్, మూడు డిఫరెంట్ ఫీల్డ్స్ ఒకే తాటి మీద ఉండటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఏది సినిమా తీసిన వాళ్ళు, చూసిన వాళ్ళు అండ్ రివ్యూ చేసేవాళ్ళు. మీడియా నిజంగా చాలా థ్యాంక్ యూ. మీ సపోర్ట్ వల్లే ఈరోజు వచ్చేసి ఈ సినిమాని సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ స్టేజ్లో తీసుకొచ్చి పెట్టింది. కలెక్షన్స్ అనేది ఏంటి ఒక సినిమాని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ అయితే ఈ రోజు వచ్చేసి ఈ సినిమా వచ్చేసి బ్లాక్ బస్టర్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీబడి హూస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అండ్ డీక్యూ సార్, నెక్స్ట్ సినిమా ఎప్పుడు సార్? సార్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. సారీ ఫర్ టేకింగ్ సో మచ్ ఆఫ్ టైం. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ అట్లూరి గారు. మీ హ్యాపీనెస్ ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అలా, అండ్ ప్రతి ఒక్కళ్ళ నేమ్ కూడా మెన్షన్ చేసి ఇలా థ్యాంక్స్ చెప్పడం మాకు ఇంకేమైనా మర్చిపోయారా? హైపర్ అది రాలేదు, తనకి మాత్రం అగైన్ స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమాలో చాలా చిన్న గెస్ట్ అపీరెన్స్ అయినా సరే లేదు అనకుండా చేసినందుకు థ్యాంక్ యూ అది. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ ఎంటైర్ టీమ్ని బ్లెస్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మా డైరెక్టర్, అందాల రాక్షసి కృష్ణగాడి వీర